పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమల మండలం ఆవులపల్లిలో బీసీవై పార్టీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, అయినప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి ఒత్తిడితో పోలీసులు బాధితులపైనే కేసులు పెడుతున్నారని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పోలీసులు మంత్రి ఒత్తిడితో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే తాము హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాగిరా అని ఆయన ప్రశ్నించారు. పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి వారి అనుచరులు కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, దౌర్జన్యాలు, దాడులు, దాష్టికాలను ప్రజలు బాగా గమనిస్తున్నారని రామచంద్ర యాదవ్ అన్నారు. రైతు బేరీకి సంబంధించి మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, నాయకులు సుమారు 50 మంది దాకా వివిధ ప్రాంతాల్లో, వివిధ మండలాల్లో ప్రచారం చేస్తుంటే సోమల మండలంలో మా నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళల్ని కొంతమంది వైసీపీకి సంబంధించిన గూండాలు, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి సంబంధించిన గూండాలు అడ్డగించి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు పోలీసు వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే పోలీసులు దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మా కార్యకర్తల్ని, మహిళల్ని, వాహనాలని తీసుకొని వచ్చి అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాత్రి 9 గంటలు దాటుతుంటే కూడా సుమారు 20 మంది మహిళలను కూడా లోపల కూర్చోబెట్టుకొని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు చాలా తప్పిదం చేస్తోంది. ఇప్పటికిప్పుడు చౌడేపల్లి సిఐ గారు డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పి ఈరోజు డిసెంబర్ 13వ తేదీన సంతకం లేకుండా, డేట్ లేకుండా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారంటే వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేస్తున్నారా లేదా ప్రజల కోసం పనిచేస్తున్నారా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మా వాళ్ళని సుమారు 50 మందిని దాకా అక్రమంగా నిర్బంధించారు పోలీస్ స్టేషన్లో. వెంటనే విడుదల చేయకపోతే దీని మీద పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి పోలీసులను హెచ్చరిస్తున్నాను. దీని మీద చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, నేరాల మీద దృష్టి పెట్టకుండా మీరు ఈ విధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రాబల్యం కోసం ప్రయత్నిస్తే మాత్రము దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.